హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదేవిధంగా డైలీ న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఆధారంగా అంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. అయితే ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్ చదివి మీకైతే మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్లకు సంబంధించిన ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ విషయాన్ని మీకైతే ఈ యొక్క వీడియోలో కూలంకుషంగా క్లుప్తంగా పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకండి. వివరాలకు వెళ్ళిపెట్టినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్. జీతం 18,000 నుంచి 79,794 పెంపు. మోదీ సంచలన నిర్ణయం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి మోదీ సంచలన నిర్ణయం అయితే తీసుకురావడం జరిగింది. అయితే గతంలో చూసుకున్నట్లయితే 7th పే కమిషన్ ఆధారంగా చాలామంది ఉద్యోగస్తుల సంఘాల నుంచి ఒత్తిడి మేరకు 7th పే కమిషన్ ఆధారంగా వారి యొక్క శాలరీస్ అనేది చాలా తక్కువ మోతాదులో ఇవ్వడం జరిగింది. అయితే 2025 జనవరిలో ఏర్పడిన 7th పే కమిషన్ ఆధారంగా వారి యొక్క జీతాలు అనేది భారీ సంఖ్యలో పెరగడానికి అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయని మనము ఒకసారి చెప్పుకోవచ్చు. అదే మాదిరిగా ఇలా చూసుకున్నట్లయితే 2026 జనవరి 1 తారీఖున మొదలు కావాల్సిన 7th పే కమిషన్ అనేది ముందుగా ఏర్పాటు చేయడం వలన ఉద్యోగస్తులకు వారి యొక్క జీతాలలో భారీ సంఖ్యలో అయితే జీతాలు అయితే పెరగడానికి అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ విధంగా పెరగడం వలన ఉద్యోగస్తుల సంఘాల నుంచి ఉద్యోగులు చాలామంది వారి యొక్క హర్షం అనేది వ్యక్తపరుస్తున్నారు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ యొక్క 18,000 నుంచి 79,000 రూపాయలు ఏ విధంగా పెరుగుతుందో ఒకసారి మనము ఒక లెక్కలోకి పరిగణలోకి తీసుకున్నట్లయితే ఒక్కసారి అయితే మన లెక్క అయితే పరిగణలోకి తీసుకుందాము. బేసిక్ పే మొదటిగా వారి యొక్క ప్రాథమిక వేతనం 18,000 రూపాయలని మనం ఒకవేళ అంచనా వేసుకున్నట్లయితే వారి యొక్క 55% డిఎన్ఎస్ అలవెన్స్ అంటే సంబంధించి ఒకవేళ పెరిగినట్లయితే 55% అని పెంచుతామని మనము చాలా వీడియోలు అయితే చెప్పడం జరిగింది. మనం ఈ యొక్క వీడియో కోసం మనం ఒక 2 minutes తర్వాత మళ్ళీ ఒకసారి చర్చిద్దాం. అయితే డిఏ అనేది 18,000 ఇచ్చిన తర్వాత డిఏ 9,900 రూపాయలు ఇలా చూసినట్లయితే దాదాపు 27,900 రూపాయలు మొదటి బేసిక్ పే సాలరీ కింద వారి యొక్క వ్యక్తికి రావడం జరుగుతుంది. అదే వీటితో పాటుగా ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కింద ఏదైతే అమౌంట్ ఉందో 2.57% 5.7% ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టరీ అనేది దాదాపు 71,703 రూపాయలు అయితే పెరగడానికి అయితే అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది. ఇదే మాదిరిగా దీన్ని మరింత పెంచితే ఒకవేళ ప్రభుత్వం మరింత పెంచడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మనం చెప్పుకోవచ్చు. దీన్ని 2.86%గా పెంచినట్లయితే దాదాపు 79,794 రూపాయలుగా ఒక వ్యక్తి అంటే ఒక ఉద్యోగి వారి యొక్క ప్రాథమిక నెల జీతం అనేది అందుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే డిఏ అనేది దాదాపు 55% పెంచితేనే అంతా కూడా రావడం జరుగుతుంది. ఇదే ఒక 18,000 సగటు వ్యక్తి అంటే సగటు ఉద్యోగి సంపాదిస్తున్న నెల జీతం అని మన లెక్కలోకి చెప్పుకోవచ్చు. అదే మాదిరిగా ప్రజెంట్ బేసిక్ పే అనేది దాదాపు 18,000 రూపాయలుగా ఉన్నట్లయితే మొదటగా మనకి ఇది ఒక అంచనా మాత్రమే, గుర్తుంచుకొని ఇది ఒక అంచనా మాత్రమే. ఫ్యూచర్లో అంటే మన భవిష్యత్తులో చూసుకున్నట్లయితే దీన్ని 53,000 నుండి 79,000 రూపాయలు కూడా ఆ యొక్క సగటు ఉద్యోగి పొందడానికి అవకాశం అనేది ఎక్కువ మొత్తంలో కనిపించడం జరుగుతుంది. ఉద్యోగస్తుల సంఘాల నుండి మిత్రులారా మీకైతే ఇంత జీతం అనేది ప్రతి ఒక్కరు అందుకోవడానికి అవకాశం అయితే కనిపించబడుతుంది. డిఏ అనేది మనం గతంలో చూసుకున్నట్లయితే 53% ఉన్న డిఏను 55% పెంచుతున్నారని మనకైతే అందరికీ తెలిసిందే. ఈ విధంగా పెంచడం వలన ఉద్యోగస్తులకు చాలామంది వాళ్ళ యొక్క హర్షం అనేది వ్యక్తం చేస్తున్నారు. వీలైన త్వరగా వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మిత్రులారా ఇటువంటి వీడియోస్ ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది అందించడం జరుగుతుంది. ఎందుకంటే న్యూస్ పేపర్లో ఏదైతే ఇస్తారో దానికి అనుగుణంగానే మీకైతే వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి మీ పూర్తిగా మన ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్ ఛానల్ అనేది మీకు పూర్తిగా హెల్ప్ చేస్తుంది. సదా మీ సేవలలాగా ఎప్పటికప్పుడు మీ వెన్నంటనే ఉండి మీకు వీడియోస్ అనేది అందుబాటులో ఉంచడానికి
మనం అందరం కూడా కృషి చేసుకుందాం. ఎందుకంటే మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. ఇక పెన్షన్కి సంబంధించి మనకు కనీస పెన్షన్ 7,500 రూపాయల నుంచి 9,000 కూడా పెంచడానికి అయితే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మరి దీనిపై కూడా మోదీ గారు ఎటువంటి కీలక ప్రకటన అయితే జారీ చేస్తారో మనం అయితే వేడి చూడాలి. ఒకవేళ దీనికి సంబంధించిన అప్డేట్ వస్తే మీకైతే కంపల్సరీగా మీకు అప్డేట్ అనేది అందించడం జరుగుతుంది. వీడియోని కూడా అందరూ షేర్ చేయడానికి ప్రయత్నించండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.